హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో చెప్తానండి. కొన్ని గార్డెన్ టిప్స్, అట్లాగే కిచెన్ వేస్ట్ గురించి మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. సో పదండి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ టమాటా మొక్కలు అవి నేను రీపాట్ చేసుకున్నానండి. ఇది కిచెన్ వేస్ట్. చూడండి మనకి మట్టి ఎంత లూజ్గా ఉందో, మొక్క కూడా ఎంత హెల్తీగా ఉందో. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఈ మొక్క కూడా, ఇది కూడా మట్టి చూడండి మనకి ఎంత లూజ్గా ఉందో. సో ఇది మనకి కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన మట్టి అండి. ఇది చూస్తున్నారు కదా ఎంత లూజ్గా ఉందో. ఇది వచ్చి మనకి ఇది గోరుచిక్కుళ్ళు అండి. ఇది కూడా హెల్తీగానే ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ మొక్క మనకి పండిపోతున్నట్టు ఉంది. ఇది కొంచెం నాకు తేడాగా ఉందండి మొక్క. ఎందుకంటే దీనికి డ్రైనేజ్ హోల్ ప్రాపర్గా లేదో, లేదంటే మట్టి కొంచెం గట్టిగా ఉందండి. సో గట్టిగా ఉండడం వల్ల మొక్క అనేది చూడండి ఎట్లా ఉందో, హెల్తీగా లేదు. మొక్క అనేది సరిగా లేదండి. ఆకులు కూడా పండిపోతున్నాయి. దీనికి వాటర్ కూడా సరిగా వెళ్ళటం లేదనమాట. సో ఈరోజు మనం దీన్ని రీపాట్ చేసుకుందామండి. సో డ్రైనేజ్ హోల్ సరిగా లేకపోయినా, మట్టి గట్టుకున్నా కూడా మొక్కలు అనేది ఈ విధంగా షాక్కు గురైనట్లుగా ఉంటాయండి. మొక్క కూడా పెగలదు, అలాగే మొక్క పాడైపోతుందండి. మొక్క చనిపోయే పరిస్థితి కూడా వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మళ్ళీ నేను మట్టి అనేది ప్రాపర్గా వేసుకొని మళ్ళీ దీన్ని రీపాట్ చేసుకుందామండి. ఇదిగోండి, ఇది నేను ఒక 1.5 month అవుతుంది కిచెన్ వేస్ట్ అది వేసి, దగ్గర 2 months అండి. చూడండి ఎంత చక్కగా మనకి మట్టి అనేది అయిపోయిందో. కిచెన్ వేస్ట్ మొత్తం కూడా చూస్తున్నారా, మట్టి లేయర్లుగా నేను ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ కిచెన్ వేస్ట్ ఆ విధంగా వేసుకున్నాను. సో చూడండి ఎంత చక్కగా మనకి మట్టి అనేది రెడీ అయిపోయిందో. ఈ విధంగా మన టెర్రస్ గార్డెన్లో మన కుండీలోకి మట్టిని మనమే రెడీ చేసుకోవచ్చండి, మన కిచెన్ వేస్ట్లో నుంచి. అలాగే మళ్ళీ నేను కిచెన్ వేస్ట్ వేసుకోవడానికి రెడీ చేసుకోవడానికి మళ్ళీ ఇది చూస్తున్నారు కదా, మనకి కిచెన్లో వచ్చే వేస్ట్ అంతా కూడా మళ్ళీ నేను ఒక దాంట్లో వేసుకొని, ఇది కూడా చూస్తున్నారు కదా, ఇందులో ఒక లేయరు మట్టి, ఒక లేయరు కిచెన్ వేస్ట్ వేసుకొని ఇది పూర్తిగా నింపేసుకొని దీని మీద ఒక మూత వేసి ఉంచేస్తానండి. ఒక 2 monthsలో మనకి పూర్తిగా కిచెన్ వేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే నేను లిక్విడ్ కూడా ఇస్తూ ఉంటానండి. 1 week లిక్విడ్, అలాగే 1 week తర్వాత కిచెన్ వేస్ట్ కొంచెం ఇస్తూ ఉంటాను మొక్కలకి. ఇది చూస్తున్నారు కదా నేను చక్కగా ఫర్మెంటేషన్ అయిందో. నేను ఇంట్లో మినపప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ కూడా ఈ విధంగా ఒక గిన్నెలో వేసి పెట్టుకుంటాను. సో చూడండి ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయిందో. ఇది నేను 1:10 రేషియోతో వాటర్లో మిక్స్ చేసి నేను ప్రతి మొక్కకి కూడా ఒక జగ్గుడు ఇస్తూ ఉంటానండి. చూస్తున్నారు కదా, ఇలాగే మన గార్డెన్లో అందరూ కూడా చక్కగా ఇలా కిచెన్ వేస్ట్ చక్కగా వేస్ట్ చేసుకోకుండా మట్టిలా తయారు చేసుకుంటే బాగుంటుంది. అలాగే మన బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు కూడా ఒక బకెట్ లాంటిది పెట్టుకొని అందులో వేసుకొని మన టెర్రస్ గార్డెన్కి ఉపయోగించుకుంటే కనుక చక్కగా మంచి పోషకాలు అనేది మన మొక్కకి వచ్చి మంచి హెల్తీగా కాయలు, పువ్వులు అనేవి వస్తాయండి. ఎందుకంటే మన గార్డెన్లో మట్టి అనేది కొంచెమే ఉంటుంది కాబట్టి కుండీలో మనం ఇలాంటి లిక్విడ్స్ కానీ ఇలా కిచెన్ వేస్ట్ కానీ ఇస్తూ ఉంటేనే మనకి పంట అనేది ఎక్కువగా వస్తుంది. లేదంటే కొంచెం మట్టిలో ఎక్కువ అనేది రాదు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుంటే బాగుంటుంది. లిక్విడ్ కూడా ఇంకా మీకు స్టోరేజ్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా ఇలా స్టోర్ చేసుకుంటాను లిక్విడ్. ఇది కూడా 1:10 రేషియోతో నేను ప్రతి మొక్కకి కూడా ఇచ్చుకుంటానండి. అందుకే మొక్కలు హెల్తీగా చక్కగా వస్తాయి. అలాగే ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడా ఈ డబ్బాలో వేసి నేను స్టోర్ చేస్తానండి. రోజు వచ్చే కిచెన్ వేస్ట్ని లేయర్లుగా వేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను. మళ్ళీ మనకి ఇంకొక కొన్ని మొక్కలు వేసుకోవడానికి మట్టి అనేది ఒక 1 or 2 monthsలో మనకి రెడీ అవుతుంది. అలాగే ప్రతి కుండీలో కూడా ఖాళీ కుండీలో పెట్టుకొని ఈ విధంగా మట్టి తయారు చేసుకుంటాను. సో మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అయిందని అనుకుంటున్నానండి, ఈ టిప్స్ మీకు. అలాగే మొక్కని మనం రీపాట్ చేసుకుందాము. ఇంతకు మీకు చూపించిన మొక్కని ఇవ్వండి. ఈ కుండీలో మట్టి నేను ఇందులోకి స్టోర్ చేసుకున్నాను. ఇందులోకి నేను తీసానండి మట్టి. దీంట్లో మనం ఇందాక మొక్క చూసాం కదా, గోరుచిక్కుడు మొక్క ఇందులో పెట్టుకుందామండి.
మొక్కని మనం రూట్ డిస్టర్బ్ అవ్వకుండా తీసి ఆ కుండీలో పాతుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మట్టితో పాటు చక్కగా ఇలా తీసుకోవాలండి. ఇదండి ఈ కుండీలో రీపాట్ చేసుకుందాం. చూసారా, మట్టితో పాటు మనం ఈ విధంగా చక్కగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, చక్కగా పెట్టేస్తాము. సో మరి ఈ వీడియో మీకు, ఈ టిప్స్ అనేది కూడా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. సో మరి ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. దాని అంతవరకు బాయ్ బాయ్.